వాడు కనపడకుండా పోయాడా? అతను అంత శక్తి చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎలాగైతేనే ఇన్నాళ్ళకి నువ్వు ఎలా తలబడాలో తెలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. బ్యాటిల్ బ్లేడర్స్ అందరికీ అలాగే ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం రెండో రౌండ్ లోకి అడుగు పెట్టబోతున్నాం. టాప్ అండ్ బ్లేడర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. ఇందులో మరి చివరి బ్లేడర్ ఎవరవుతారు? పోటీ ముగిసేంత వరకు అది మనకి తెలీదు. కాబట్టి ఇదేంటి టోర్నమెంట్ చాట్ మారిపోయింది? ఏం జరుగుతోంది ఇక్కడ? ఇది చాలా అన్యాయం. ప్యారీ మార్చేశారు. ఎందుకో ఏంటో మరి. మీరెవరు దిగులు పడకండి, ఇది మనకు పెద్ద సమస్య ఏం కాదు. ఏంటి, నేను కియాయోతో తలపడాలా? అప్పుడు నేను రయూగాతోనా? ఇది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయమే. మా పథకంలో చిన్న మార్పు చేసాం, పెద్దగా ఏమీ లేదు. నువ్వు ఇలాగే చేస్తావనుకున్నాను. డోజీ, నువ్వు చేసేది పెద్ద తప్పు. నువ్వు ఇలా చేసుండకూడదు. బ్యాటిల్ బ్లేడర్స్ లో ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలన్న అధికారం నా దగ్గరే ఉంది. ఎవరితో పోటీ పడాలో నేనే నిర్ణయిస్తాను. పోటీ పడడం పడకపోవడం వాళ్ళ ఇష్టం. ఏంటి రెచ్చగొడుతున్నావా? నా నిర్ణయాన్ని మీరు అంగీకరించకపోతే వెంటనే మిమ్మల్ని మేము డిస్క్వాలిఫై చేసేస్తాం. హఠాత్తుగా తీసుకున్న నిర్ణయాలను అంగీకరించకపోవడంతో ఇక్కడున్న బ్లేడర్స్ ఎంతో భయపడుతున్నారని వాళ్ళ కళ్ళు చూస్తేనే తెలుస్తోంది. భయపడాల్సిన అవసరం ఇక్కడ ఎవరికీ లేదు. నేను బెన్కేతో పోటీ పడి గెలుద్దామని అనుకున్నాను. అంతే కదా, ఏం జరుగుతుందో నేను చూస్తానుగా. అప్పుడే ఈ స్కోర్స్ ని సెటిల్ చేయగలం. రయూగాని ఓడించాలి. ఎవరితో పోటీ పడినా పర్వాలేదు, మనమే గెలవాలి. నీ ఛాలెంజ్ నేను ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు గెలుస్తాను, ఎప్పుడు గెలుస్తాను. ఏదేమైనా సరే నేను మాత్రం నీ ఆశల్ని నెరవేరనివ్వను. ఇదే నమ్మకం. అయితే బ్యాటిల్ కొనసాగించండి. నేను చూడాలని ఆశపడుతున్నాను. చూస్తూ ఉండు. ఇలా వెటకారంగా నవ్వడం ఇదే నీ చివరిసారి అవుతుంది. నేను ఒప్పుకుంటాను. జింగా చెప్పేది నేను ఒప్పుకుంటాను. ఏదైనా సరే మనం పోటీ పడాల్సిందే. కానీ ఆ అబ్బాయితో నేను పోటీ పడాలా? నేను ఇందులో గెలవగలనా? కియోయాతో బ్యాటిల్లో నేను తప్పకుండా గెలవగలనా? అందరి పొజిషన్స్ మారిపోయినట్టున్నాయి. ఇప్పుడు నా శత్రువు రయూగా. దయచేసి మధ్యలో అడ్డు మాత్రం రాకు, సరేనా? బెన్కే, నేనే. ముందుగా మనమిద్దరమే పోటీ పడబోతున్నాం. సిద్ధంగా ఉండు. మరో మార్గం లేదు కదా. ఆఖరికి నేను అనుకున్న సమయం వచ్చేసింది. ఎలాగైనా కియోయాని నేను ఇంప్రెస్ చేయాలని ఆశించాను. ఎందుకంటే బేబ్లేడ్ లో తనే బెస్ట్. నేను హీరోగా భావించిన ఒకరితో బ్యాటిల్ బ్లేడర్స్ లో బ్యాటిల్ చేయబోతున్నాను. ఇదొక అద్భుతమైన ఛాన్స్. నేను సాధించాలనుకున్నవి తప్పకుండా సాధిస్తాను. సిద్ధంగా ఉండు బుల్. ఇదే మన ఇద్దరి అల్టిమేట్ బ్యాటిల్. ఓకే మిత్రులారా, రెండో రౌండ్ లోని మొదటి పోటీ చూడడానికి మనం సిద్ధమవుదాం. కియాయో తాలూకు రాక్ లియోన్ ఇంకా బెన్కే డార్క్ బుల్ పోటీ పడబోతున్నాయి. ఇక పోటీ మొదలు పెడదామా? 3, 2, 1 చిత్తడి చేసేద్దాం. దీనికోసమే నేను ఎదురు చూస్తున్నాను కియోయా. అటు చూసారా, లియోన్ ఎగరడం మొదలు పెట్టింది. ఎక్కువసేపటికి అలా జరగదు. ఇది మంచిది కాదు. సిద్ధంగా ఉన్నావా బెన్కే? లియోన్ దాడి చేయడం చూస్తుంటే బుల్ ఇంకా బాగా తట్టుకోవాలనిపిస్తోంది. కోపంగా ఉన్న సింహం నుంచి బుల్ తప్పించుకోగలదా? నేను ఈ ఆటని ఇప్పుడే ముగిస్తాను. అటాక్ చేయి బుల్. రెడ్ హార్న్ అప్పర్ కట్. ఈ బ్యాటిల్ ఇంకా పూర్తవ్వలేదు.
నిజంగా నాకు అది నచ్చింది. కాస్త ఓపిక పట్టు రెడ్ బుల్. ఆక్రోషంగా ఉండే సింహం దాడి నుంచి బుల్ చాలా సునాయాసంగా తప్పించుకుంటోంది. ఈ రోజు మొదటి పోటీకి ప్రేక్షకులందరూ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. బెన్కే కియోయో లాగే బాగా పోటీ పడుతున్నాడు. అవును, వాడు నిజంగానే బాగా ఇంప్రూవ్ అయిపోయాడు. ఎందుకంటే బెన్కే కూడా మనలాగే ఎలాగైనా సరే గెలవాలని అనుకుంటున్నాడు. ఏ మేరకు మనం కష్టపడి గొడవ పడతామో ఆ మేరకు స్ట్రాంగ్ అవ్వచ్చు. సరిగ్గా చెప్పావు. బేబ్లేడ్ ని మనం ఎప్పుడు అలాగే ఆడాలి. ఇంతసేపు నువ్వు తట్టుకోగలవనుకోలేదు. అంతేకాకుండా నాతో ఇంత బాగా పోటీ పడతావనుకోలేదు. ఇవన్నీ నీ వల్లే జరిగింది కియోయా. ఏంటి? నువ్వెంత పెద్ద ధైర్యవంతుడివో నాకు బాగా తెలుసు. నిన్ను కలిసిన తర్వాతే నేను ఎవరిని చూసి భయపడకూడదని అర్థం చేసుకున్నాను. ఆ విషయం అర్థమయ్యిన తర్వాతే నేను జీవితంలో నిజమైన ఫైటర్ అయ్యాను. తప్పకుండా ఒక రోజు నీలా అవ్వాలని నేను ఆశించాను కియోయా. ఆ ఆశయంతోనే నేను ఇంత దూరం కష్టపడి బ్యాటిల్ చేస్తూ వచ్చాను. అలా లేకపోతే నేను ఈ పాటికి కియోయా అలా అని ఎందుకు ఊరికే చెప్తా? నన్ను పొగిన్నా నన్ను ఓడించడం అసాధ్యం. నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను. తప్పకుండా ఓడిస్తాను కియోయా. మళ్ళీ లియోన్ ఎగురుతోంది. రెడ్ బుల్ పవర్ చాలా భయంకరంగా ఉంది. కళ్ళు మూసుకొని కొట్టినట్టున్నావు. కమాన్ బుల్, ఈ పోటీలో ఎలాగైనా గెలిచి కియోయాకి మన సత్తా ఏంటో చూపించు. అలా నీ కలలో కూడా జరగనివ్వను. లైన్ వైల్డ్ విండ్ ఫ్యాన్ డాన్స్. ఓకే, ఆట పూర్తి కాబోతోంది అనుకుంటా. అది కియోయా స్పెషల్ మూవ్. అరే రే, ఈ మూవ్ నాకు అసలు నచ్చదు బుల్. కియోయా కూడా బాగా సీరియస్ గానే ఆడుతున్నాడు. అలా సీరియస్ గా ఎదిరించి ఆట ఆడకపోతే బెన్కే మీద గెలవలేమని తనకు తెలిసిపోయింది. యోయో తన హద్దు దాటి వెళ్ళబోతున్నాడు. జింగా అద్భుతం, అద్భుతం బెన్కే. నువ్వు కూడా అదరు కొట్టేస్తున్నావు కియోయా. కమాన్, అదరగొట్టు కియోయా. నువ్వు దేనికోసం వదిలిపెట్టకు బెన్కే. ఎవరు ఏమన్నా సరే తుఫాను వేగంగా వస్తోంది. ఆ గాలిని గనక తట్టుకుంటే బుల్ బద్దలైపోతుంది. ఇందులో నుంచి నేను బయటపడకపోతే అతన్ని ఓడించడం చాలా కష్టం. నువ్వు ఏం చేస్తున్నావు బెన్కే? నేను ఎప్పుడు వెనకడుగు వేసి శత్రువు దగ్గర ఓడిపోను. తల ఉంచుకొని ఆడితే నిన్ను క్షమిస్తాననుకుంటున్నావా? అవును, నిజమే. ఎప్పుడు నా శత్రువుని చూసి నేను భయపడకూడదు. శత్రువు ఎంత శక్తివంతుడైనా పర్వాలేదు, ధైర్యంగా తలపడాలి. కియోయాని చూసి నేను నేర్చుకున్న విషయం కూడా అదే. కాబట్టి నేను ఇందులో ఓడిపోను. కమాన్, నువ్వు సాధించగలవు బుల్. ఆ సింహాన్ని ఈ రోజు ఎలాగైనా నువ్వు చిత్తడి చేసేయాలి. స్పెషల్ మూవ్, డార్క్ బుల్ మాక్సిమం స్టాంపేడ్. ఏంటి బుల్ గా గాలి నువ్వు తెసింది? అదరగొట్టావు బెన్కే. ఏంటి ఈ దారుణం? రెండో రౌండ్ లో కియోయా ఇంత దారుణంగా ఓడిపోయాడా? మరి అంత తొందరపడకు. సింహం వేట ఆపేంత వరకు అది ఎప్పుడు ఓడినట్టు చరిత్రలోనే లేదు. స్పెషల్ మూవ్, కింగ్ లయన్ టేరింగ్ బ్లాస్ట్. నేను అనుకున్నాను కియోయా అంత త్వరగా వదులుకుంటాడా అని. ఈ సుడిగుండాల నుంచి ఆ బుల్లికి తప్పించుకోలేదు. ఆట ముగిసిపోయింది. ఎదురుదాడంటే ఇలా ఉండాలి. ఈ పోటీలో గెలిచింది కియోయా. నా బుల్లు ఓడిపోయిందా? మునుపటి కన్నా నువ్వు ఇంకా బలవంతుడిగా మారా. ఏమన్నావు? నువ్వు చెప్పింది నిజమేనా కియోయా? కానీ నీ శక్తిని నువ్వు ఇంకా పెంచుకోవాలి. అప్పుడే తర్వాత పోటీకి నువ్వు సిద్ధమవుతావు బెన్కే. అర్థమైందా? అర్థమైంది, బాగా అర్థమైంది. నువ్వు చెప్పింది నిజమే అని నాకు ఇప్పుడే అర్థం అవుతోంది. అందరూ విన్నారా? కియోయా మరొకసారి నాతో బ్యాటిల్ చేయడానికి ఒప్పుకున్నాడు. నా జీవితంలోనే ఇదే సంతోషమైన తరుణం. ఇది పోటీ, అందువల్ల లోపల జరిగే ఆటని పక్కన పెడదాం. తరువాత నీ బ్యాటిలే మిత్రమా.
ఏం చెయ్యాలో నీకు తెలుసు కదా. ఓడిపోతే నీ కథ సమాప్తం. కానీ జింగాని ఎదిరించే అంత బలం నీలో ఉంటే రయ్యుగా ఖచ్చితంగా తన మనసు మార్చుకుంటాడు. అంటే నీ వల్ల అయిన ప్రయత్నం నేను ప్రయత్నించమని చెప్తున్నాను. ప్రతి బ్యాటిల్ కి ఒక ముగింపు అనేది ఉంటుంది. అద్భుతమైన పోటీ. ఇప్పుడు మనం ఇంకా ఉత్సాహం కలిగించే మ్యాచ్ ని చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఛాలెంజ్ మ్యాచ్ లో రేజీ వల్ల ఓటమి పాలైనందువల్ల ఈ మ్యాచ్ లో అతను ప్రతీకారం తీర్చుకోగలడంటారా, లేదంటే దేని గురించి దిగులు పడని జింగా అతని పెగసిస్ సెమీఫైనల్స్ లోకి దూసుకుపోగలుగుతారా? అసలు నువ్వెందుకు డార్క్ నెబిలాలో వెళ్ళి చేరావో నాకు అర్థం కావట్లేదు. మనం ఇలాగే కలుసుకోవాలన్నది విధి రాత. కానీ ఈసారి నేను ఖచ్చితంగా విన్నర్ గానే బయటికి వెళ్తాను. అది కావాలంటే నీ ఇష్టం అయి ఉండొచ్చు, కానీ నేను మాత్రం ఓడిపోను. ఖచ్చితంగా రయ్యుగాని ఎదిరించి పోరాడతాను. రయ్యుగానా? ఇంకా నువ్వు కలలే కంటున్నావు. తనతో పోటీ పడి గెలవడం కష్టమేనని నీకు తెలియదు కదా. ఎందుకు కుదరదంటున్నావు? మీ ఇద్దరిలోని పవర్ వ్యత్యాసం ఏంటో నీకింకా తెలీదు. రయ్యుగాని ఎల్డ్రా గాని ఓడించే శక్తి ఈ లోకంలో ఇంకెవరికి లేనే లేదు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. కానీ నేను ఇంత దూరం శ్రమ పడొచ్చింది దీనికోసమే, రయ్యుగాని ఓడించడం కోసమే. అలా ఒకటి జరిగిందంటే చూడ్డానికి నేను ఉండను అనుకుంటున్నాను. అసలు నువ్వు ఇప్పుడు ఏమంటున్నావు? ఇంతకంటే వివరంగా నేనేమీ చెప్పలేను. కానీ ఒక్క విషయం మాత్రం ఖాయం. నేను నిన్ను ఓడించలేకపోయానంటే నా జీవితం అంతటితో అంతమని నాకు తెలుసు. పోటీకి సిద్ధమవ్వు జింగా. నేను సిద్ధంగానే ఉన్నాను. సరే, పోటీని మొదలు పెట్టండి. అలాగే తలపడు రుటరో. నీ శక్తినంతా ప్రయోగించప్పుడే నిన్ను నువ్వు కాపాడుకోగలవు. Ready, 3, 2, 1. చిత్తడి చేసేద్దాం. ఇదిగో వచ్చేసింది. ఎవరైతే ముందు అటాక్ చేస్తారో వాళ్ళకే విజయమని రాసి పెట్టిన ఒకటి. దెబ్బలు తినడం కాదు, దెబ్బలు ఇవ్వాలి పెగసిస్. వాడిని తునాతునుకులు చేసాయి. అది నన్నేమి చేయలేదు. పెగసిస్ వెళ్ళు. మనం ఎదురు చూసినట్టుగానే అంతా జరుగుతోంది. ఇక్కడ ఈ పోటీ చూస్తుంటే ఎవరు గెలుస్తారో అర్థం కావడం లేదు. నువ్వు ప్రతిభావంతుడివే, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ నేను ఓడిపోను. నా ప్రతిభేంటో నిరూపించుకోవడానికి చివరి పోటీ ఇది. ఓ అలాగా? కానీ నేను కూడా ఓడిపోనుగా. నేను ఇందులో ఓడిపోతే నా లక్ష్యం నేలపాలవుతుంది. అద్భుతంగా ఉంది. వాడు వేరే దారి లేకుండా పోటీ పడుతున్నాడు. కారణంతోనే పోటీని జరుపుతున్నారు. ఇది ఇక్కడే పూర్తవ్వకూడదు. ఒక బే బ్లేడ్ గా ఈ పోటీలో నేను ఓడిపోయి పోటీ నుంచి బయటికి వెళ్ళకూడదు. దీని నుండి తప్పించుకోవడానికి నేను ఏం చేయాలి? ఈ లోకంలో ఏది నిరంతరం కాదు. ఒక బే స్ప్రింట్ ని నువ్వు కంట్రోల్ చేయలేవు. కానీ తప్పుడు దారిలో వెళ్తే ఏం జరుగుతుందో నాకు చాలా బాగా తెలుసు. నా సమయం ఇంకా పూర్తవ్వలేదనుకుంటున్నాను. ఖచ్చితంగా నేను ఇందులో ఓడిపోకూడదు. 1000 అడ్డంకులు వచ్చి నా ముందు నిలబడినా గాని ఒక నిజమైన బే బ్లేడర్ గా నేను పోటీ పడి తీరుతాను. నేను ఓడించే తీరాలి జింగా. నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఎలాగైనా జింగా మీద నేను గెలిచి తీరాలి. గెలవడానికి నేను ఏమైనా చేస్తాను. వాడేం చేస్తున్నాడు? ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి జింగా. వాడు మార్చే టెక్నిక్ వల్ల వాడి ఎయిర్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. స్పెషల్ మూవ్, డిస్ట్రాక్షన్ డ్రైవ్. నీ పవర్ ఏం చేస్తుందో నాకు బాగా తెలుసు. కాబట్టి ఇప్పుడు మనం దేన్ని పెద్దగా పట్టించుకోకూడదు. పెగసిస్, నా దారికి నువ్వు అడ్డు వస్తే నిన్ను వదిలిపెట్టను. స్పెషల్ మూవ్, రైజింగ్ ఇన్ఫెర్నో. ఏదేమైనా ఇది జరగకూడదు. ఇది నిజం కాదు, ఇది ఒట్టి అబద్ధమే. నాకు తెలుసు. సరిగ్గా చెప్పావు, అది కేవలం మాయే. కానీ నా మాయ నీ మెదడులోకి దూరి నీ ఆలోచనని చంపేస్తుంది. ఆ నిప్పు నీ విజయాన్ని బూడిద చేసేస్తుంది జింగా.
నన్ను క్షమించమని నేను నిన్ను అడగను, ఎందుకంటే నేను నిన్ను ఓడించే తీరాలి. ఎందుకంటే ఏదేమైనా నేను ఓడిపోను. ఏంటి నువ్వు ఇంతసేపు పైకి లేచి నిలబడలేవు? నాకైతే వేడి నీళ్ళు స్నానం చేస్తున్నట్టుంది అంతే. ఓ అలాగా, అయితే చలిని రెట్టింపు చేస్తాను. దీన్ని తట్టుకో, పట్టుదల వదలకు. నువ్వు సాధించగలవు, సాధించగలవు. ఇప్పుడు కూడా తట్టుకొని నిలబడగలవా? ఐసీ ఎందుకలా ఊరికే నుంచి దిక్కులు చూస్తున్నావు? నీ స్పెషల్ మూవ్ ని ఉపయోగించి అతన్ని ధ్వంసం చేసేయ్. జింగా, వాడికి ఏమైంది? నెక్స్ట్ మూవ్ ని చేయి జింగా. అంతా పూర్తయింది. ఈ విధంగా పూర్తి చేయాలన్న ఆలోచన నాకు లేదు, కానీ నన్ను క్షమించు. మనం ఇలా పోటీ పడాలన్నది విధి. ముందు అది అర్థం చేసుకో. ఇకపై ఈ పోటీలో నువ్వు ఓడిపోయావంటే ఆ తర్వాత నేను దేన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. ఇంతటితో ఈ ఆటని ముగించేద్దాం జింగా. ఇలా జరిగే అవకాశమే లేదు. తన మాస్టర్ వల్ల ఇలా చేయడం కుదరదని తెలుసు కూడా ఇది ఎలా స్పిన్ అవ్వగలుగుతోంది? ఇంకా ఏది అయిపోలేదు. ఏంటి? ఈ పోటీ ఇంకా అయిపోలేదు. ఇలా జరిగే అవకాశమే లేదు. ఎవరు ఇందులో నుంచి తప్పించుకోలేరు. ఇటువంటి సమయంలో ఈ విధంగా జరగకూడదు. నేను చెప్పాను కదా, ఈ పోటీ ఇంకా అయిపోలేదు, అయిపోదు. నేను నమ్మలేకపోతున్నాను. ఈ పాటికి నా మాయ మంత్రాల వల్ల నువ్వు కరిగిపోయి ఉండాలి, కానీ ఇలా ఎలా జరిగింది? ఎలా నువ్వు మళ్ళీ తిరిగి రాగలిగావు? దీనికి ఒక్క పదంలో సమాధానం చెప్పగలను. అదే నా నమ్మకం. నాలో ఉన్న ఈ నమ్మకం పెగసస్ రూపంలో ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. ఏంటి? పోటీ ఎంత కఠినంగా ఉన్నా సరే, ఎంత మంది మమ్మల్ని ఎంత మోసం చేసినా సరే, మేము తిరుగుతూనే ఉంటాం. ఎంత కఠినమైన పోటీ అయినా సరే మేము దాన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటాం. ఓడిపోతామని తెలిసినా ఆఖరి క్షణం దాకా మేము పోరాడుతాం. నీకు వ్యతిరేకంగా ఇన్ని సమస్యలు ఉన్నాయని తెలుసు కూడా నువ్వు ఎలా పోటీ పడగలుగుతున్నావు? ఇకపై నువ్వు ఎటువంటి భవిష్యత్తుని చూడగలను అనుకుంటున్నావు జింగా? తర్వాత ఏం వస్తుందో ఏం జరుగుతుందో నాకు తెలీదు, కానీ దేన్నైనా సరే నా బలంతో నమ్మకంతో ఎదుర్కొంటాను. నా దారిలో ఎన్ని అడ్డంకాలున్నా వాటన్నిటిని దాటుకొని వెళ్తాను. ఈ పోటీలలో నేను నేర్చుకునే విషయమే నా భవిష్యత్తుగా మారుతుంది. భవిష్యత్తుగా మారుతుంది. భవిష్యత్తుగా మారుతుంది. ఇది నిజంగా మోసం. స్పెషల్ మూవ్ పెగసస్ స్టార్మ్ రింగర్. అందరూ అది చూసారా? మళ్ళీ పెగసస్ గెలిచింది. అలా అయితే భవిష్యత్తుని మార్చగలను అనుకుంటున్నావా? నేను గెలిచాను. జింగా, ఇకపై నువ్వు ముందుకు సాగిపోవచ్చు. రెటారో, జింగా, బేబ్లేడ్ భవిష్యత్తు కాలం నీ చేతుల్లోనే ఉందని నేను నమ్ముతున్నాను. ఏంటి బేబ్లేడ్ భవిష్యత్? బాగా ఆడు. అరెరే, చివరి వరకు వచ్చి ఓడిపోయాడే. అతని ఓటమిని నువ్వు విజయంగా మారుస్తావని ఆశపడుతున్నాను. నిజంగా నువ్వు అదరగొట్టేశావు జింగా, కానీ ఇంకోసారి నన్ను అలా భయపెట్టకు. నువ్వు గెలుస్తావని నాకు తెలుసు. కానీ అదంత ఈజీ ఏం కాదులే. తను కూడా నాకు గట్టి పోటీ ఇచ్చాడు తెలుసా? తను మాయ చేసి నిన్ను ఓడిస్తాడని నేను అనుకున్నా. అవును, అది నిజమే, కానీ తను సాయశక్తిలా ప్రయత్నించాడనేది నిజం. అది మనం
జింగా నువ్వు ఇక్కడే ఉన్నావా? నీకేమైంది